వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటి వరకు కాకినాడ పోర్టుకు సంబంధించి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ అని ఇంకోటని ఇదంతా చాలా చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి కలెక్టర్ షాన్ మోహన్ గారు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఎవరు ఏం చేశారో మొత్తం అన్నీ వివరంగా బయట పెడతామని చెప్పి. అయితే కాకినాడ పోర్టు మళ్ళీ ఈరోజు సంచలనాత్మకంగా మారింది. అదే టాపిక్. ఎందుకు అంటే ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్లో బియ్యం గురించనో అక్కడ ఉన్నటువంటి దందాలు చేసే వాళ్ళ గురించో కాదు, అసలు మొత్తం పోర్టు యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక విషయం ఇప్పుడు చాలా సంచలనం అవుతోంది. సిఐడి కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టుని మా దగ్గర నుంచి బలవంతంగా బెదిరించి లాక్కున్నారు, మా కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని చెప్పి బహిరంగంగానే హెచ్చరించారు అని చెప్పి చైర్మన్ కేవీ రావు బహిరంగంగా చెప్పారు. సో ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు, అప్పుడు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ సిఐడి వాళ్ళు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేపట్టారు. సో అంటే పోర్టులు కానీ లేదంటే ఏదైనా ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉండాలి అన్నటువంటి ఒక ట్రెండ్ని సృష్టించారా ఆ 5 ఏళ్లలో అని చెప్పి టీడీపీ వాళ్ళ ఆరోపణ. గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉండి అదే చేశారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఉండి 5 ఏళ్ళు ఇవే చేశారంటూ ఒక్కొక్క ఆధారం ఇప్పుడు బయట పెడుతున్నారు. బట్ చర్యలు ఏవి అనే దాని దగ్గరే ప్రశ్న ఆగుతోంది. కేవలం అన్ని బయట పెట్టడం వరకేనా, చర్యలు తీసుకునేది లేదా అనేది ఇవాళ చర్చ. సో కాకినాడ పోర్టు కావచ్చు, దీన్ని చూస్తే గంగవరం పోర్టు కూడా ప్రభుత్వానికి 2050 తర్వాత దఖలు పడాల్సినటువంటి పోర్టు, దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాని అమ్మేయడం, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తనఖాలు పెట్టడం గత 5 ఏళ్లలో జరిగినవే. అంటే ఈ స్టేట్మెంట్స్ మాట్లాడుతుంటే మీడియాలో వచ్చినటువంటివి లేదంటే జీవోలో ఉన్నటువంటివి మాట్లాడితే ఒక పార్టీకో లేదంటే ఒక వర్గానికో అంటగట్టేటువంటి ప్రయత్నమే చాలామంది చేస్తున్నారు తప్పితే అందులో ఉన్నటువంటి వాస్తవాలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లా. ప్రజల్లో కావచ్చు, ఆ పార్టీల్లో కావచ్చు, ఎవరైనా సరే. బట్ ఇది ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం. పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, భూములు కావచ్చు, ఏదైనా సరే, ప్రభుత్వ భవనాలు కావచ్చు. గవర్నర్ సార్వభౌమాధికారానికే దిక్కు లేదు, వీటికి మాత్రం ఏముంటుంది అని చెప్పి మీరు అడుగుతారా? ఎస్, మేబీ ఆర్ మే నాట్ బీ. సో మొత్తానికి కాకినాడ పోర్ట్ ఇష్యూ అయితే ప్రస్తుతం సంచలనం అవుతోంది. ఆ చైర్మన్ని తప్పించడానికి లేదా మొత్తం వాళ్ళ వాటాలన్నీ కూడా ఏ విధంగా వెనక్కి తీసుకున్నారు, దాంట్లోకి అరబిందో సంస్థ వారసులు ఏ విధంగా వచ్చారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి A1గా దీంట్లో సిఐడి వాళ్ళు ఎలాగా నిరూపిస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు చర్చలో మనం చర్చిద్దాం. మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, అలాగే నల్లమోతు చక్రవర్తి గారు పొలిటికల్ అనలిస్ట్, అండ్ తెలుగుదేశం పార్టీ నుంచి బాలగురుస్వామి గారు. బాలగురుస్వామి గారు, ఈరోజు నల్లమోతు చక్రవర్తి గారు అలాగే కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వారికి ఫోన్ చేసి ఇది ఈరోజు డిబేట్, ఎందుకంటే మీ మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి అని చెప్పి వారిని అడిగితే ఏ ఒక్కరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడడానికి సంసిద్ధంగా లేరు. అంటే వాళ్ళకి టాపిక్ తెలియదు అనుకోవాలో తెలియదు, లేదంటే ఇందులో ఎటువంటి రహస్యాలు ఉన్నాయనేది తెలియదు. బట్ ఎవరైతే సంసిద్ధులుగా అవ్వలేదు. సో ప్రసాద్ గారికి పోర్టుల గురించి బాగా తెలిసినటువంటి విషయం, అందుకే ఆయన ఈరోజు తీసుకోవడం జరిగింది. అలాగే చక్రవర్తి గారు పొలిటికల్ ఇటువంటి ఇష్యూస్ మీద చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేస్తారు. ఆయన దగ్గర మన దగ్గర కూడా లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో నిజాలు ఏంటి అనేది ఆయన నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చక్రవర్తి గారు, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కావచ్చు, లేదంటే గతంలో గంగవరం పోర్ట్ కావచ్చు, ప్రభుత్వ వాటాలు ఏవైతే ఉన్నాయో, సరే కృష్ణపట్నం పోర్టు కానీ ఇప్పుడు కాకినాడ పోర్టు కానీ ప్రైవేట్ ఎంటిటీ అని అనుకుందాం, గంగవరం పోర్టు వచ్చేసి ప్రభుత్వ వాటా. బట్ ఆల్రెడీ రన్ చేస్తున్నటువంటి వాళ్ళది, లాభాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అధికారం మారిన వెంటనే మాకు సంబంధించిన వాళ్ళకి కావాలి అంటూ బెదిరించడాలు, వాళ్ళని పక్కకి తప్పించేయడాలు, ఉన్నటువంటి షేర్ వాల్యూని అక్కడికక్కడే తగ్గించేసి అక్రమాలు జరిగిపోయాయి ఇంకోటి అనడాలు, ఏంటి కొత్త సంస్కృతి? అసలు కొత్త సంస్కృతి కాదు పవన్ గారు, ఇది ఈ అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళు అమ్మిన ధరలు ఏవైతున్నాయో కారు చౌకకి అమ్మటం జరిగినప్పుడే అందరికి చాలా అనుమానం ఉన్నాయి. అయితే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఏంటంటే, ప్రభుత్వాన్ని ఎదిరించి వ్యాపారం చేయటం చాలా కష్టతరమైన విషయం ఏ వ్యాపారస్తుడికైనా. మీకు కేవలం కాకినాడ పోర్టే కాదు, జీవీకే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసిన పరిస్థితి కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి యూనిక్ అని చెప్పను, దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి. మీకు గుర్తు చేసుకుంటే
ముంబై ఎయిర్పోర్ట్ లో జీవీకే చాలా అవినీతి చేసినట్లు ఎన్నో ఆరోపణలు వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ న్యూస్ పేపర్లో బజార్లో కీడ్చి అవి అమ్మగానే మాయమైపోయాయి వార్తలు. అదేవిధంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో చాలా అభియోగాలు వచ్చాయి పోర్ట్లు, ప్రత్యేకంగా పోర్ట్ల విషయంలో. కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం, గంగవరం పోర్టు కూడా కారు చౌక్ అమ్మేసుకున్నారు. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ కేవీ రావు గారు బయటకు వచ్చి ఈ దీనిలోని ఈ వివరాలన్నీ బయట పెడుతూ కేసు కట్టడం ఆహ్వానించదగ్గ విషయం. ఐ డెఫినెట్లీ వెల్కమ్ హిమ్. ఇదే విధంగా ఇతర వ్యాపారస్తులు కూడా రావాలి. రాకపోతే ఈ రాజకీయ నాయకులు చేసే అరాచకాలకి అంతులేదు. ఇక చర్యల విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఎన్నో అంశాలలో ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. కానీ పొద్దున్న లేస్తే వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తారు తప్పితే సీరియస్ గా కేసులు కట్టిన ఉదంతాలు చాలా తక్కువ. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఐ ఫీల్. ఒక సిగ్నిఫికెంట్ కేసులో ఫిర్యాదు రావటం, ఆ ఫిర్యాదు మీద కేసు కట్టే ప్రయత్నం చేయటం ఇది మొట్టమొదటిది. అయితే కేసు కట్టగానే సరిపోదు, దీని మీద దర్యాప్తు చేయాలి. అసలు దీంట్లో నిజాలు తేల్చాలి. వాటికి కూడా ఇది అభియోగమే. లెట్ us నాట్ ఫర్గెట్, ఇట్ ఈస్ జస్ట్ ఇట్స్ అన్ అలిగేషన్ విచ్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. మనం ఆయన రాసిన ఫిర్యాదు కనుక మనం చూస్తే ఏది పత్రికల్లో వచ్చింది. ఐ ట్రై టు గెట్ ఆయన ఇచ్చిన ఫిర్యాదు పత్రం దొరుకుద్దామని ప్రయత్నం చేస్తాను, దొరకలేదు. కాకపోతే వార్తాపత్రికలు వచ్చిందని చూస్తే ఆయన వివరించిన చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో కాస్త నిరూపించడానికి కష్టమైన విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, మా విజయసాయి రెడ్డి గారితో, ఇంకో ఆయన బంధువుతో కలిసాం, వాళ్ళు ఈ విధంగా అన్నారు అంటారు. దానికి ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? విట్నెస్లు కానీ సాక్షులు కానీ ఉండరు కదా. సో దే ఆధారాలు లేకుండా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి చూడాలి ఏం చేస్తున్నారు. చాలా మంది నష్టపోయారు గత 5 సంవత్సరాల్లో. వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఏ విధంగా? చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ అన్యాయాలకి అందరికీ నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటే దే హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ మినిస్ట్రీ. ఏదో అప్పుడు ఒకటి ఓ జత్వాని కేసు వస్తుంది, ఇంకోసారి ఆరోబింద వాళ్ళ స్మార్ట్ మీటర్లు అంటారు, ఇంకోసారి మొన్న వచ్చిన అదాని కేసు, సెక్కి తోటి సోలార్ ఒప్పందం. అసలు ఎన్నున్నాయో మనకు అంతుపట్టని విషయం. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం అనుకుంటాం. దే వెరీ బిజీ డూయింగ్ దీస్ థింగ్స్. ఒకటి ప్రతీకారాలు తీసుకోవటం, ఈ విధంగా వ్యాపారాలను బెదిరించి చేయటం అనేది ఇస్ ట్రబ్లింగ్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సిన్సియర్ అన్నది వాళ్ళ చర్యల మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వీల్ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఫార్ ఇట్ ఈస్ నాట్ ఆప్టిమిస్టిక్. ఇది మొట్టమొదటి కేసు, అట్లీస్ట్ కేసు కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. మొదటిదనే కాదంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పారు. జత్వానీ కేసు నుంచి తీసుకుంటే వరుసగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కేసు బహిరంగంగా ఇలా వస్తున్నాయి. దాంట్లో జరిగిందంతా చూసి ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇంత జరిగిందా? ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇలా ఉంటారా? లేదంటే ఇండస్ట్రియలిస్ట్ అంటే మనకి గతంలో చూసినప్పుడు లులుమాల్ని పంపించేశారు అంటే రహేజాని తీసుకొచ్చారు అని సమర్థించుకున్నారు. సరే, ఒక వ్యాపారం వెళ్ళింది, ఇంకో వ్యాపారం వచ్చింది, బాగానే ఉంది. ఐటీ కంపెనీలు వెళ్ళిపోయాయి అంటే లేదా అది ఫలానా చోట మోసం చేసింది, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయిందంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. ఎటువంటి కేసు లేని, ఒక మచ్చ కూడా లేనటువంటి రామచంద్ర నాయుడు గారు, గల్లా రామచంద్ర నాయుడు గారిది అమర్ రాజా బ్యాటరీస్, అక్కడ సీసం ఎక్కువైపోయింది గాలిలో, దాంతో ప్రజలందరికీ కూడా చావు భయం తప్పితే ఏం లేదు, కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి అంటూ ఒక ఫేక్ కేసు అయినా పెట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ రికార్డ్స్లో ఉంది ఫేక్ అని చెప్పి. నేనేదో ఒకళ్ళ తరఫున వకాలు తప్పుచ్చుకుని నేను చెప్పే మాట కాదు ఇది డెఫినెట్గా. సో అమర్ రాజా ఇక్కడ నుంచి తీసేస్తే, ఇక్కడ పెట్టుబడులు కానీ ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే తెలంగాణకు వెళ్ళి 9,000 కోట్లతోటి నేను అక్కడ పెట్టబోతున్నాను అంటూ గల్లజేదేవ్ గారు చెప్పారు. అప్పుడు ఏపీ పబ్లిక్ ఉంది వెళ్ళి తెలంగాణలో పెట్టడం జరిగింది. సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనుకుంటే సరే, గల్లాజేదేవ్ గారిది ఒక స్పెషల్ కేసు అనుకుందాం, పార్టీ పరంగా ఏదో చర్చ కక్ష సాధింపని అనుకుందాం, పక్కన పెడితే ఇప్పుడు వచ్చినటువంటి కేసులు చూస్తుంటే వరుసగా నిన్న మొన్నటిదాకా కాకినాడ పోర్ట్ అంటే ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేటువంటి ఒక కేంద్రంగా ఉండిపోయింది ఇది అన్నటువంటి ఒక అలిగేషన్. బిఫోర్ దట్ చూస్తేనేమో డ్రగ్స్కి సంబంధించి ఇగో ఇక్కడ కూడా కేంద్రం ఉంది అనేది ఇంకొకటి. ఇలా వరుసగా ఒక్కొక్కటి. బట్ యాక్షన్ అనేది మాత్రం ఎక్కడా లేదు. మీరు అన్నట్టుగా ఈ సాక్ష్యాధారాలు చూపించలేనటువంటివి కొన్ని ఉంటే, అన్నీ ఉన్నా కూడా దాని మీద ఇంకా
కాలాతీతం అవుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో నడిపిస్తున్నారు. అలాగే వాళ్ళ మీద విమర్శ రావడానికి వాళ్లే కారణం అవుతున్నారని చెప్పొచ్చు. సూపర్ 6 కానీ ఇంకోటి కానీ మేము హామీలు ఇచ్చామన్న దాని మీద ఇవి చెయ్యట్లేదు, అందుకే ఇవన్నీ తీసుకొస్తున్నారు అంటూ బ్లంట్గా ఒకటి వేసేస్తున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్. ఇంకో చిన్న విషయం అండి, బిఫోర్ వి హ్యాండ్ ఇట్ ఆఫ్ టు ద నెక్స్ట్ గెస్ట్, చిన్న విషయం. ఇవాళ టీడీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా వాదించేది ఏంటి అంటే, మనం ఈ విధంగా పాత పెట్టుబడుల మీద, గతంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారస్తుల మీద కానీ, గతంలో వ్యాపారాల్లో జరిగిన తప్పుల విషయంలో కానీ మనం తవ్వుతూ పోతే వాతావరణం, ఇది పెట్టుబడి వాతావరణం పాడవుతుంది, కొత్త ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు వాళ్ళు రారు అంటారు. అది అసలు అది దానికి ఎటువంటి సీరియస్నెస్ లేదు. ఎందుకంటే మీరు వచ్చి ఇప్పుడు కాకినాడలో పోర్టు పెట్టారు, ఒక 1000 కోట్ల పెట్టుబడి పెట్టారు, ఎవరో వచ్చి లాక్కెళ్ళిపోతే కొత్త పెట్టుబడిదారులు ఎట్లా వస్తారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఒక మాఫియా రాష్ట్రం, ఇక్కడ నా పెట్టుబడులకు రక్షణ లేదు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి పోను అనుకుంటారు. మీరు వాళ్ళ పెట్టుబడులకు వాళ్ళ రక్షణ కల్పించి పోయిన వాటిని సరిదిద్దితే వచ్చే వాళ్ళలో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ ఇంక్రీజ్. వాళ్ళకి ఆ ధైర్యం వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు, ఇక్కడ చట్టాలకు గౌరవం ఉంది, ఇక్కడ ఇట్లాంటి ఒక మాఫియా కల్చర్ లేదు అని. కరెక్ట్. ప్రసాద్ గారు, 48.74% వాటా, అలాగే పోర్టుకి సంబంధించి కాకినాడ సెజ్లో మొత్తం 8,320 ఎకరాల భూములు, కేఏహెచ్ఎల్, కేవీఆర్ గ్రూప్, ఇలా ఇంతమంది ఉండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఒక పోర్ట్లో వాటాలు ఇమ్మీడియట్గా మార్చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, దానికి తగ్గట్టుగా ఆడిటర్గా పనిచేసినటువంటి పెద్దలు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్, అందులో మొత్తం కేవీ రావు అకౌంట్లో లెక్కల్లో మొత్తం అన్ని లొసుగులే ఉన్నాయి అని, ఆ లొసుగుల్ని చూపించి పోనీ కేసు పెట్టారంటే కేసు పెట్టలేదు, కేసు పెట్టకుండా పిలిపించి మాట్లాడారు అంటూ సోదరు కేవీ రావు చెప్పినటువంటి మాటలే, ఆయనంతటా ఆయన చెప్పినటువంటి మాటలే, మొత్తం వాటాలన్నీ రాసిచ్చేయమన్నారు. అంటే ఏంటి ఈ రాసిచ్చేయడం ఏంటి, లేదంటే ఉన్న వాటాలను అమ్మేయడం ఏంటి, ఏ రకంగా తీసుకోవాలి వీటిని? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి బాగా చదివి వచ్చి దానికి అనుగుణంగా డిబేట్ పెడతా ఉంది. ఇందాక చక్రవర్తి గారు చాలా క్లియర్ గా చెప్పారు. జీవీకే ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే అది లాభాల బాటలో ఉంది, జీవీకేలో మాల్ ప్రాక్టీస్ జరిగాను కానీ అదాని యదాన్ని పెట్టేసరికల్లా అది సత్యశీలత అయిపోయాడు. జీవీకే గురించి ఇక్కడ కూడా చర్చనీయాంశం. తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ వే దే కనెక్టెడ్, ఇట్ ఇస్ 2 ప్రైవేట్ పార్టీస్, కేవీరావు అండ్ అరబిందో, 2 గ్రూపుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్. నిజంగా కబ్జా చేసేయాలి, ఎత్తేయాలంటే 51% స్టేక్ అయినా మినిమం తీసుకుని 49% కేవీరావుకు ఉంటే ఓకే, ఇట్ ఈస్ అ డిబేటబుల్ టాపిక్. ఎందుకంటే మేజర్ చంక్ చైర్మన్ ఆఫ్ కాకినాడ పోర్ట్ కేవీరావు దగ్గర లాక్కున్నారు అన్న దాని మీద ఒక డిబేట్ ఎక్స్టెండ్ చేయడానికి ఈజీ అవుతుంది. వేరాస్ దే హావ్ గివెన్ టేకెన్, అరబిందో హస్ టేకెన్ ఓన్లీ 41%. ఇప్పుడు బిజినెస్ లాసెస్ అనేవి దగ్గర 464 crores ప్రాఫిట్ నడుస్తుంది దగ్గర. ఈ పోర్టుకు పునాదులు పడిందే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో సార్. తదనంతరం రామారావు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఆయన గవర్నమెంట్ పడిపోయింది, ఎవరు చంద్రబాబు గారి గవర్నమెంట్ లోనే. దెన్ ఇట్ హస్ స్టార్టెడ్ అయితే కాకినాడ పోర్టు గవర్నమెంట్ పరంగా జరిగే దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే కేవీ రావు గారు అనే ప్రైవేట్ వ్యక్తికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అదానీ గారితో ప్రైవేట్ వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయో అలాగే కేవీ రావు గారు అనే వ్యక్తులుగా కాకినాడ పోర్టు ఆయనకి ఇవ్వడం జరిగింది. తదనంతరం డీప్ సీ పోర్టుకు వచ్చేసరికల్లా మీరు ఏదైతే చెప్తున్నారో, నేను చేస్తున్న వ్యాపారంలో ఆడిటర్ విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, లేదా ఏదో అవ్వచ్చు, నాకు ఒక కంఫర్ట్ జోన్ లేనప్పుడు నేను ఐ మే సెల్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇలాగా అదానిలా మొత్తం జీవిక దగ్గర మొత్తం అంతా ఎత్తుకెళ్ళిపోయినట్టు కాదు కదా. ఇక్కడ కేవీరావు స్టిల్ పార్ట్ అండ్ పార్సల్స్, ఇది హ్యాపెన్ టు బి చైర్మన్ విత్ 59% స్టేక్, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. సో ఇక్కడ మీరు గమనించగలిగింది ఏంటంటే, ఇవాళ కాకినాడ పోర్ట్ లో రేషన్ బియ్యం అన్న దగ్గర మీరు నిన్న పట్టుకుని అది సీజ్ ద షిప్ లో కూడా 694 ఎంతో మెట్రిక్ టన్నులు మాత్రమే అవుట్ ఆఫ్ 37,000 మెట్రిక్ టన్స్ తీసుకో. సో ఇవాళ రేషన్ బియ్యంకి ఇవాళ నేను పోర్ట్ అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు చెక్ పోస్టుల త్రూగా బయటికి లోపలికి వచ్చి లోపలికి ఎంత నిలువరిస్తారో నిలువరించండి. లోపలికి వచ్చిన తర్వాత అది ఏ ప్రాసెస్ లో వచ్చిందో, ఎక్కడి నుంచి కొని తీసుకొచ్చారో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పోర్ట్ అథారిటీస్ రెస్పాన్సిబుల్. నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు వ్యాపార ఒప్పందాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెదిరించి తీసుకున్నారు అన్నదానికి సత్య విరుద్ధం. ఎందుకంటే దట్ ఎంటైర్ నెగోషియేషన్స్ బిట్వీన్ కేవీ రావు గారు అండ్ అరబిందో విచ్ వాస్ టేకెన్ ప్లేస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఓకే, ద టైమ్ ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, ఇట్స్ కంపల్సరీ అండ్ హ్యాపెన్ టు బి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అకార్డింగ్ టు అన్న దగ్గర అదే దొంగ బియ్య అక్రమ రవాణా అన్న దగ్గర మొదలై పోర్ట్లు దాని వ్యాపార లావాదేవీలు లేదు బిజినెస్ మోడల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ రావడానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోతే అన్నది ఇస్ అబ్సల్యూట్లీ థ్రాష్.
నమ్మకం పొందాలండి. ఇట్స్ బిట్వీన్ కేవీ రావు అండ్ అరబిందో దగ్గర ట్రాన్సాక్షన్ ఇస్ నల్ అండ్ వాయిడ్. ఏదైనా సరిగ్గా లేకపోతే చక్రవర్తి గారు పెద్ద మనిషి, ఆర్ఓసీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందండి? అది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ ఇష్టం ట్రాన్సాక్షన్ షేర్ మార్కెట్ లో అర్షద్ మెహతా గారు చేసినట్టు చేసుకుంటూ కూర్చుంటున్నారా? ప్రాపర్ వే ఆఫ్ నెగోసియేషన్స్ తోనో ప్రాపర్ వే ఆఫ్ డెలిగేషన్స్ తోనో ఉంటాయి. ఆ రోజున స్టాక్ మార్కెట్ వాల్యూ ఎంతో దానికి అనుగుణంగానే అవతల మార్కెట్ కొంటారు. మీరు ఇందులో బెదిరింపులు మీకు నచ్చలేదు కాబట్టి ఏది పడితే దాన్ని ఆపాదించి మాట్లాడదాం అంటే ఇవాళ దాని మీద ఇంపోర్ట్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది, దాని మీద రెవెన్యూ మాడ్యూల్ ఎలా ఉందో చూడండి. పక్కన ఉన్న 3 రాష్ట్రాల దగ్గర నుంచి వాళ్ళ కాకినాడ పోర్టుకే బేస్ గా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్. మనం ఏది పడితే దాని మీద ఆపాదించి మాట్లాడేసి రాష్ట్ర ఖజానాకు వచ్చే రెవెన్యూని గండికోవడానికి నాకైతే అవుతుంది. చక్రవర్తి గారు చెప్పిన దాంట్లో కూడా మీరు మర్మం గ్రహించండి. అదాని ఎయిర్పోర్ట్లు టేక్ ఓవర్ చేస్తున్నప్పుడైతే అసలు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనబడదు. బట్ హియర్ ఇఫ్ యూ రియలీ లుక్ ఇంటు ద లైన్స్ ఇన్ బిట్వీన్ అన్నది చూస్తే డెఫినెట్ గా 41%, 59% ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంట్రడిక్షన్. ఇది రివర్స్ చేశారు అనుకోండి, పోనీ అరబిందో టేకన్ ఓవర్ 80%, 59% అరబిందో తీసేసుకుంది అన్నప్పుడు మీరు ఏదైనా బెదిరింపు ధోరణి ఇవాళ దీనికి శాంక్చుటీ ఉంటుంది. చక్రవర్తి గారు కరెక్ట్ గా చెప్పారు. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ లో నన్ను బెదిరించాడు, వీళ్ళు పొడి చేయడం దానికి అథెంటికేషన్ ఎప్పటికీ ఉండదు. ఇట్ ఇస్ ఎ ప్రాపర్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్. నా దగ్గర పేగమే కత్తెట్టుకుని ఇంట్లో నాస్తి పెట్టుకెళ్ళిపోయింది కాదు కదా. ఇట్ ఈస్ ఎ పోర్ట్ విచ్ వాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గివెన్ ఇట్ టు కేవీ రావు గారు. కేవీ రావు గారు షేర్ ని అరవింద్ షేర్ ప్రాసెస్ చేశారు. ఇందులో థర్డ్ పార్టీ ప్రమేయాలు, బెదిరింపులు ఇవన్నీ ఏమి కాకంబుల్ స్టోరీస్ అంటారు, విచ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెంచురీ. యా కరెక్ట్. అంటే బాధితుడిగా ఉన్నటువంటి కేవీ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కటే మన దగ్గర బహిరంగంగా బాధితుడు నాకు అర్థం కదా. వాట్ వే ఇస్ బాధితుడు? మీరు ఎవరు ఎఫ్ఐఆర్ కాపీ నేను చూడలేదు. చక్రవర్తి గారు అదే చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీకి సిఐడికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇందాక మీరు చాలా ఏదో నన్ను కార్నర్ చేయడానికి స్టార్టింగ్ లోనే ఏదో చెప్పారు, ఎక్కడ చదువుకొచ్చాను అన్నట్టుగా మాట, ఏదో పేపర్ చదివాను. స్టోరీలు బ్రహ్మాండంగా నేరేట్ అయిపోయి ఉంటాయి. అదే సార్ దానికి సంబంధించి రీసెర్చ్ చేసుకునే వచ్చా, పోర్టుకి సంబంధించి కొంచెం రీసెర్చ్ చేసుకునే వచ్చా. ఫస్ట్ దీంట్లోనే తగ్గొట్టి పడేసాడు ఆయన. మళ్ళీ నేను వచ్చి దానికి ఇంకా అంచుకు తొగరెట్టించి అందులో ఉన్న మర్మం వేరని మాట్లాడడం అబ్సల్యూట్లీ రిడిక్యులస్. మీకు ఇంకో విషయం చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఏ బిజినెస్ ఒప్పందాలైనా సరే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒప్పందాలు జరిగాయి అన్నది నేను మీరు ప్రూవ్ చేయవలసింది సంబంధిత వ్యవస్థ. ఇవాళ పోర్ట్ అథారిటీస్ ని మనం ఒకటి నుంచి బయాస్డ్ గా అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు అన్ని ఇదేంటారు మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయని ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వడం కాదు కదా. ఓకే, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ లో ఇండిపెండెంట్ అథారిటీస్ గా పనిచేస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ షేర్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అయ్యాయి 41%, 59%, విచ్ వాస్ అండర్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్ఓసీని నేను మీరు కనుక తప్పట్టేది రండి దాని గురించి మాట్లాడదాం. రేపు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత క్రెడెన్షియల్స్ క్లియర్ గా వస్తాయి. ఇది పక్క సైట్ కాదు కదా సార్, నన్ను కబ్జా చేయడానికి కత్తిపెట్టి బెదిరించి లాక్కున్నాడు, రిజిస్ట్రేషన్ చేయవలసి వచ్చిందని. ఓకే రైట్. బాలగురుస్వామి గారు, తప్పుడు బియ్యం ట్రాన్సాక్షన్స్, రేషన్ బియ్యం బియ్యం పక్కన పెట్టండి. ఆల్రెడీ డిస్కషన్ చేసాం ఈ ప్రభుత్వం చెక్ పోస్టులు ఆల్రెడీ డిస్కస్ చేసాము. సీపోర్ట్కి వెళ్లే ముందు దాన్ని నియంత్రించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా హర్షించవలసిన విషయం. దీంతో కొన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటే వాటిని నిరోధించు. అపార్ట్ ఫ్రమ్ దట్ లోపల ఉన్న పోర్ట్ అథారిటీస్ కి సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీస్ తో కోఆర్డినేట్ చేస్తాను కానీ వచ్చిన కన్సైన్మెంట్ కానీ లోపల బయట నుంచి లోపలికి పంపించే కన్సైన్మెంట్ కానీ వీళ్ళిద్దరు పర్యవేక్షణలో జరుగుతుంది. నేను మీరు ఇష్టం కంటైనర్ ఓపెన్ చేసేసి లోపల సామాన్లను తీసుకుని రావడానికి వెసులుబాట్లు ఉండవు సార్. అది తెలిసిందే, తెలిసిందే. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. మీరు మోడరేటర్ గా ఉన్నప్పుడు నేను కానీ ఎవరైనా విశ్లేషిస్తున్నప్పుడు వెనకాల రన్నింగ్ కామెంటరీ చెప్తే ఎవరికి అర్థం గ్యాప్ ఇస్తాం. క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ కాదు, బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం, దాని గురించి కాదు. ఆల్రెడీ బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్తున్నాను, మీరు మళ్ళీ బియ్యం గురించి తీసుకొచ్చారని చెప్తున్నా. రన్నింగ్ కామెంటరీ చేయట్లే ఇక్కడ. బాలగురుస్వామి బియ్యం గురించి నిన్న కేబినెట్ నిర్ణయంలో చెక్ పోస్టులు పెడతారన్నది గౌరవ ఎయిర్పోర్ట్ నేవీ అథారిటీస్ ముందులో జరిగిన ఒప్పందం మాటలే కదా అవి. అయిపోయింది, చెప్పారు కదా. రైట్. బాలగురుస్వామి గారు, సో ఇప్పుడు సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారన్నారు. ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి, అంటే ఒక కేవీ రావు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి తప్పుడు స్టేట్మెంట్ వాటిని అడ్డం పెట్టుకొని విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు, అలాగే అరబిందో వాళ్ళకి సంబంధించి వారసులు అంటే శరత్ చంద్రారెడ్డి ఇంకొక వారి సోదరుడు, వాళ్ళు అందరూ కలిసి బలవంతంగా బెదిరించి ఈ వాటాలన్నీ నా దగ్గర లాక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తే నేను నిరసన వ్యక్తం చేద్దాం అనుకున్నప్పుడు నన్ను అక్కడ నోరు ముయించేసారు, మాట్లాడనివ్వలేదు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్.
సో ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చెప్పారు. కాకినాడ పోర్టుని ఇలా బలవంతంగా లాక్కున్నారు అన్నటువంటిది కూడా వచ్చింది, కేసు నమోదైంది, విచారణ జరగాలి అని ముఖ్యమంత్రి గారే చెప్పారు స్టేట్మెంట్. సో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒక ఇష్యూని తీసుకొస్తూనే ఉంటుందా, లేదంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిగి నిందితులకి శిక్ష వేయించేదేమన్నా ఉందా? థ్యాంక్ యూ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ కేవీ రావు గారు, కర్ణాటి వెంకటరామారావు గారు, వైవి విక్రాంత్ రెడ్డి దగ్గరుండి బెదిరించి మరి మా దగ్గర ఉన్న వాటాలు రాయించుకున్నాడని చెప్పేసి ఈరోజు సిఐడికి తను వాంగ్మూలంలో తను రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. దాంట్లో కేఎస్పిఎల్ కి సంబంధించి 50%, కాకినాడ సెజ్ లో 48%, 74%, కేఎస్పిఎల్ లో కేహై హెచ్పిఎల్ కి 41.12%, పర్సనల్ గా 20 షేర్స్ ఉన్నాయని చెప్పి విక్రాంత్ చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ తనకు కాదు కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి కావాలని చెప్పేసి విక్రాంత్ రెడ్డి బెదిరించి మరీ మాట్లాడి తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, వీటికి సంబంధించి ఇప్పుడు ఆయన అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు చెప్తా ఏదో కాకమ్మ కథలు చెప్పారని చెప్పి మరి మాట్లాడటం జరిగింది. కాకమ్మ కథలు చెప్పాడా, నిజమైన కథలు చెప్పాడా, వీటికి వాట్ ఈజ్ వాట్ అనేది ఇతను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా, నిజంగా వీళ్ళు బెదిరించి రాయించుకున్నారా, లేకపోతే ఎలా రాయించాడు అని చెప్పి అది నిజం నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. దాన్ని సిఐడి వాళ్ళు 100% తేలుస్తారు. ఇప్పుడు సిఐడి వాళ్ళు తేల్చాల్సిన విషయంలో కాకమ్మ కథలు అని చెప్పి మాట్లాడటం అది ఎంతవరకు భావ్యం? అది విడ్డూరంగా ఉంది కదా. ఓకే, లేదు ప్రసాద్ గారు ఉండండి. ఇప్పుడు అలాగే కోట్ల భాస్కర్ రెడ్డి గారు అప్పట్లో పోర్టుకు శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత రామారావు గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కేవీ రావు గారికి అప్పనంగా ఏదో ఇచ్చేశారు అని చెప్పేసి మీరు ఇందాక చెప్పారు కదా. మరి కేవీ రావు గారికి అప్పనంగా ఏదో తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అప్పట్లో కేవీ రావు గారికి ఇచ్చుంటే దాన్ని మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎక్కడైనా తప్పు జరుగుంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం రూల్స్ కి ఎగనెస్ట్ గా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అలాట్ చేస్తున్నా, ఏమైనా కేవీ రావు గారికి ఇచ్చున్నా, మరి వీళ్ళు బెదిరించి లాక్కోవాల్సిన పరిస్థితి ఏముంది? యాజ్ పర్ లీగల్ గానే ఏ విధంగా అయితే అప్పనంగా ఇచ్చాడో దానికి ఏదన్నా ఉంటే లీగల్ గా వెళ్ళి యాక్షన్ తీసుకోవచ్చు కదా, అధికారంలో ఉన్నారు కదా. మరి అలాంటివి చేయకుండా ఎందుకుంది మరి ఈ వైసీపీ ప్రభుత్వం? ఇప్పుడు ఎందుకనంటే ఈరోజు గల్లా జయదేవ్ గారు అమర్రావు బ్యాటరీస్ కాడి నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సర్వనాశనం చేసి ఈ రోజు వీళ్ళేదో మేము చెప్తా ఉన్నారు, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, అంత చేసాం, ఇంత చేసాం, ఇది తెచ్చాం అని చెప్పేసి వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని వేల కోట్లు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేది ఒక్కసారి క్లియర్ గా చూసుకుంటే మొత్తం కూడా తెలిసిపోతుంది. అలా లేకుండా మేమేదో చేసామని చెప్పి మాట్లాడటం అనేది అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తానే ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వచ్చిన పరిశ్రమలు కూడా ఏ విధంగా ఎనికిపోయాయి, ఆ పరిశ్రమల్ని తరిమేసే దాంట్లో వైసీపీ అండ్ కో బ్యాచ్ మొత్తం కూడా ఏ విధంగా పనిచేశారు ఆ ప్రభుత్వం అనేది కూడా అందరు చూశారు. అన్ని తెలిసి కూడా మళ్ళా మరి ఈ రోజు అదేదో జరిగిపోయిందని ఏమి లేదన్నట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే సిఐడికి అతను ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో వాటి ప్రకారం ఖచ్చితంగా నిగ్గు తేలుస్తారు. మా తెలుగుదేశం ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ కేసునైనా కూడా ఖచ్చితంగా ఛేదించడం జరుగుతుంది. శిక్షలు పడేంత వరకు కూడా ఎవరిని వదిలిపెట్టడం. జత్వాని కేసులో కూడా కావచ్చు, విశాల్ గున్ని గారిని కావచ్చు, వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు. అదే ఇక్కడ ప్రధానంగా వచ్చింది. అదే ఇప్పుడు బాలగురుస్వామి గారు
ఎప్పుడు అంటే నెలకొకటి అన్నట్టుగా ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటివరకు శిక్షలు కానీ దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుండడం కానీ జరగల. ఎక్కడ వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. ఎప్పుడో నెలకోసారి కోర్టులో వాయిదా వచ్చింది, ఆ వాయిదాలో ఇది ఇచ్చారంటే లీగల్ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనుకుంటుంది, వేరే విషయం. ఉన్నదాన్ని అందరూ యథేచ్ఛగా వాడుకుంటున్నారు, ప్రభుత్వం కావచ్చు లేదు అవతల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. కానీ ఎప్పుడు ఇవన్నీ ఆరోపణల కింద మాత్రమే మిగిలిపోతున్నాయి తప్ప ఆచరణలో దీని మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అనేదే ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకనంటే కుక్క తాకు పట్టుకొని గోదావరి ఈదినట్లు మేము మా కూటమి ప్రభుత్వం చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో. అలా చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకనంటే పిట్టి కేసులు కూడా తీసుకెళ్లి రోజులు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసి వీళ్ళు ఎలా కేసులు పెట్టి రాష్ట్ర జనాభా అందరూ చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు పెడితే ఆయన మీద ఏం కేసులు ఉన్నాయని 52 రోజులు జైల్లో పెట్టారు? ఏం నేరం చేశాడని. అందువల్ల ఎందుకనంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణని ఖచ్చితంగా కులంక్షంగా చర్చించి దానికి తగిన వివరాలు కావచ్చు, దానికి తగిన సాక్ష్యాలు కావచ్చు, ఎవిడెన్స్ అన్ని సేకరించిన తర్వాతే ముందుకు పోతాం తప్పితే ఏదో ఆరోపణ వచ్చింది కాబట్టి దానికోసంగా ముందుకెళ్ళిపోయి అవతల మీద కేసులు పెట్టేసి అబాసు పాలవ్వాల్సిన అవసరం మాకు, మా కూటమికి, మా ప్రభుత్వానికి అవసరం లేదు. అంతే తప్పిస్తే ఎందుకంటే తొందరపడితే కుదరదు కదా. తొందర ఎందుకు సుందరవదన అన్నట్టు వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా ఎవరు ఏ తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టం. ఏ తప్పులు ఎవరు ఉన్నా, ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు దీని వెనకాల ఉన్నా కూడా అందరిని కూడా శంకరగిరి మాన్యాలకి పంపించేదైతే తథ్యం. ఇది జరుగుతుంది. మేమైతే తొందరపడి ఎవరి మీద అంటే వాళ్ళ మీద వెళ్ళిపోయి కేసులు పెట్టి చేయడం, జైల్లో వేయడం, లేదా దాన్ని మళ్ళీ ఆ బురదను మేము పూసుకోవాల్సిన అవసరం మాకు, మా కూటమి ప్రభుత్వానికి లేదు. అవసరం మాకు ఏదైతే ఎవిడెన్స్ దొరికిందో, ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఈరోజు చూసాం పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గున్ని గారిని, సీతారామాంజనేయులు గారిని, వీళ్ళందరినీ చూసాం మనం. వీళ్ళందరినీ సస్పెండ్ చేసాం పట్టుకొని. దోషులుగా తేలిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిని కూడా జైలుకి పంపిస్తాం. ఈ వైసీపీ నాయకులు వీళ్ళ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైలు అయితే సరిపోవు. వీళ్ళందరినీ కూడా తిహార్ జైలుకో ఎక్కడికన్నా పంపించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న జైలు కూడా సరిపోవు. అందువల్ల ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ పని చేసినా కూడా అబాస్ పాలు కాకుండా జనైన్ గా చేసే ప్రయత్నమే మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో అయితే ఎవరికి డౌట్ ఉండనవసరం లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ ద్వారా. సో మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటాను అంటున్నారు. బట్ టైం అయితే దానికి పడుతుంది అంటున్నారు. రైట్, చక్రవర్తి గారు. సో ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నటువంటి పోర్టులు అంటే ఎక్సెప్ట్ విశాఖపట్నాన్ని పక్కన పెట్టేస్తే, విశాఖపట్నం పోర్టుని మనకున్నటువంటి కృష్ణపట్నం పోర్ట్ కావచ్చు, లేదంటే గంగవరం పోర్ట్ కావచ్చు, ఇప్పుడు కాకినాడ పోర్ట్ కావచ్చు, దీంట్లో ఈ వాటాల కొనుగోలు లేదంటే వాటాల బదలాయింపు, ఒకవేళ వాళ్ళకి నష్టం వస్తుంది అన్నటువంటి దాంట్లో వేరొకరు టేక్ ఓవర్ చేస్తున్నారు అంటే అర్థం ఉంది. ప్రభుత్వ వాటాలు ఉన్నటువంటి దాన్ని కూడా ఏదో అవసరం లేదు, ప్రభుత్వంలో మేము వ్యాపారం చేయక్కర్లేదు, మాకు పోర్టులో ఏం వాటాలు అవసరం లేదు అంటూ అయితే అదాని లేదంటే అరవిందో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 3 పోర్టులో వినిపించినటువంటి పేర్లు ఈ 2 మాత్రమే. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు, పెద్ద బ్రాండ్ ఉంది కాబట్టి పర్వాలేదు, మనకు కూడా ఏదో లాభం వస్తుంది అనేటువంటి ఒక పాయింట్ కింద అనుకోవాలా? లేదు 10.46% వాటా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ది, దాన్ని కావాలని చెప్పి వాళ్ళు అడిగారు అన్నటువంటి ఒక పాయింట్ తోటి కావాలని చెప్పి సమ్ 700 crores ఎంతో అదాని వాళ్ళకి కట్టబెట్టేసేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా, ఎందుకంటే ఆ రోజు గంగవరం పోర్ట్ పెట్టాలి అన్నప్పుడు కూడా వాళ్ళు పర్మిషన్, ప్రభుత్వం ఇందులో భాగస్వామిగా ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తాం, లేదంటే మేము ఇవ్వం, మాకు థ్రెట్ ఉంటుంది, ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పారు. సో ఇవన్నీ వదిలేసి 1800 ఎకరాల భూమి ఉన్నటువంటి పోర్ట్ని అప్పనంగా అలా వదిలేయడం ఎంతవరకు సమంజసం అవుతుంది? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులకి గ్యారంటీ అనేది లేదా? వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయచ్చా? ఇప్పుడు ప్రభుత్వ వాటా ఇచ్చేయడంలో ఉన్న ప్రధానమైన అభ్యంతరం ట్రాన్స్పరెంట్ గా జరగలేదండి. ఒకవేళ ఇవ్వాలనుకున్నా కూడా దానికి కావాల్సిన ఆసక్తి ఉన్న పార్టీలను పిలవాలి, దానికి సరిపోను బిడ్డింగ్ జరగాలి, ఆ బిడ్డింగ్ ప్రాసెస్ లో అత్యధిక బిడ్డర్ ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలి. అది జరగలేదు. ఇక క్విక్లీ మనం ఇందా ప్రసాద్ గారు చెప్పిన విషయాల్లో
రెండు ప్రైవేట్ పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. దీంట్లో అసలు మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాం, ఏమన్నా ఉంటే ఆర్ఓసి దానికి జరగాలన్నారు. అయితే ఇవాళ వచ్చిన అభియోగాల్లో మళ్ళీ ప్రభుత్వం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తుందో తెలియదు, ఆయన ఇచ్చిన కంప్లైంట్ కానీ వాళ్ళు కట్టే కేసు వివరాలు కానీ వార్తాపత్రికలు వచ్చిన దాన్ని బట్టి మనకు స్పష్టంగా రెండు విషయాలు అయితే ఇవాళ బయటకు వచ్చాయి. వాటిని మరింత దర్యాప్తు చేయాలి. ఒకటి, ఆడిటర్ని అడ్డం పెట్టుకుని బెదిరించి కాకినాడ పోర్టులో అవకతవకలు జరిగాయి కాబట్టి మీ మీద 900 కోట్ల రూపాయల ఫైన్ వేస్తున్నాం అని ఒక 25 పారాగ్రాఫ్ల నోటీస్ ఏదో ఇచ్చారట. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో. అది వాస్తవమా కాదా అనేది ఒకటి తేలాలి. తేలిన తర్వాత రెండోది, ఈయన ఎప్పుడైతే కారు చౌకకు అమ్మకానికి ఒప్పుకున్నాడో తన వాటా, అది ఆ ఫైన్ కాస్త 9 కోట్లు అయింది అనేది. సో అది చాలా పక్కా ఆధారం. ఒకవేళ అది వాస్తవం అయితే, నేను వాస్తవం అనట్లేదు, దీన్ని దర్యాప్తు చేసి పోలీసులు నిర్ధారించాలి. దానికి కావాల్సిన ఆడిటర్ రిపోర్ట్ తీసుకురావాలి. మా ఆడిటర్ ముందిచ్చిన కంప్లైంట్ ఏంటి, దాని తర్వాత ముందిచ్చిన రిపోర్ట్ ఏంటి, దాని తర్వాత ఎందుకు మారింది అనేది అదొకటి. రెండవది, ఒక వ్యాపారానికి విలువ కట్టడానికి చాలా స్టాండర్డ్ ప్రొసీజర్లు ఉంటాయండి. పోర్టు అనేది మన దేశంలో దేశవ్యాప్తంగా చాలా పోర్టులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా పోర్టులు ఉన్నాయి. ఒక పోర్టులో వాటా 41% ఇంకొక పార్టీ కొన్నది అంటే దానికి మార్కెట్ విల కట్టారా లేదా అనేది కనుక్కోవడం చాలా సులువు. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడున్న అభియోగం ఏంటంటే 2500 కోట్ల విలువ చేసే వాటా ఏదైతుందో కాకినాడ పోర్టులో అది 500 కోట్లకు కొన్నారని. అది వాస్తవం కదా అన్నది తేలాలి. ఒకటి. రెండు, సెజ్ లో 965 కోట్లు, సరే 1000 కోట్లు అనుకుందాం, 1000 కోట్ల విలువైన సెజ్ 9 కోట్లకే కొన్నారనేది అవి వాస్తవం అయితే ఇప్పుడు ఏంటంటే చాలా అవలీల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాగితం మీద రాసి బెదిరించారు, నువ్వు నాకు నీ వాటా 41 కోట్లకి ఇవ్వకపోతే నిన్ను జైల్లో వేస్తా అని. ఆయన ఎవరు రాసియడు కదా, ఆయన ఎవరు చేస్తారు, ఎవరు చేయరు ఆ పనులు. ఇది చాలా పకడ్బందీగా చాలా తెలివిగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని దుర్వినియోగం చేస్తారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి యూనిక్ అని అంటలేను, కానీ జరగలేదు. ఇది రెండు ప్రైవేట్ పార్టీలు అనేది కరెక్ట్ కాదు. అట్లానే మనం ఏమంటే ఈ రోజు వాళ్ళకి శిక్ష పడి జైల్లో వేయాలి అనేది విషయం కూడా కాదు. శిక్ష పడాలని ఎవరు అడగట్లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే అప్పుడే సిఐడి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఈ ఇష్యూ జరిగినటువంటి సమయంలో సిఐడి కంప్లైంట్ ఇచ్చారు. ఉన్న ప్రభుత్వంలో సిఐడి కంప్లైంట్ ఇస్తే సిఐడి ఉన్న ప్రభుత్వాన్నే విచారిస్తుందా? సో అది పక్కన పెట్టేద్దాం. ఇది ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తెలిసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాకినాడ పోర్ట్ అనేది ఎంత కీలకమైందో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఈ పీడిఎస్ బియ్యం అనేది వచ్చింది, దాని మీద పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా చాలా ప్రకటనలు చేశారు గతంలోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. అప్పుడు కూడా ఎన్నికల చాలా కీలకంగా దాంట్లో ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ షిప్ మీద పోయి సీజ్ ద షిప్ అంటాడు. ఏంటి సీజ్ ద షిప్? మీకేం హక్కు ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు సీజ్ ద షిప్ అంటానికి. ఆయన అన్నట్లు పోర్ట్లోకి ఎంటర్ కావడానికి ముందు చూసుకోవాలి అది. సో దిస్ ఇస్ ఆల్ ప్లేయింగ్ టు ద గ్యాలరీస్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పోర్ట్లో విషయాలన్నీ తెలిసినప్పుడు దీని వాటాలు ఇలా జరిగాయి, ఎవరెవరిని బెదిరించారు, ముఖ్యంగా ఈ అరబిందో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ సోదరుడు కావచ్చు, ప్రతి చోట. ఎందుకంటే వీళ్ళ పేర్లు చాలా కీలకంగా వినిపించాయి. బమిడికలొద్ది దగ్గర ఉన్నటువంటి ఈ లేటరైట్ ముసుగులో ఒక బాక్సైట్ తవ్వకాలు చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు, అబ్బాయి విక్రాంత్ రెడ్డి దాంట్లో ఉన్నాడు, వీళ్ళు కూడా ఉన్నారు అని. అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో వీళ్ళ పేర్లు వినిపించాయి. అట్ ద సేమ్ టైం ఈ పోర్ట్స్ విషయంలో వినిపించాయి. అలాగే స్పోర్ట్స్ కూడా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి కూడా వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 104, 108 కూడా మెయింటెనెన్స్ ఇచ్చింది అరబిందో వాళ్ళకి ఇచ్చారు అన్నటువంటిది కూడా అందరికీ తెలిసిందే. సో దీని వెనకాల ఉన్నటువంటి ఈ మాల్ ఇంటెంటెడ్ యాక్టివిటీస్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? 2 పార్టీస్ మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్ మాత్రమే అయితే మీరు అన్నట్టుగా మనకు తెలియదు. పూర్తి వివరాలు గవర్నమెంట్ బయట పెట్టాలి. అదే ఇవాళ భారతదేశంలో జరుగుతున్న అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే అధికారంలో ఒక పార్టీ, కొందరు వ్యాపారస్తులు ఒక జట్టుగా మారి జనాలు దోచుకుంటున్నారు. అది అసలు దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఏమన్నంటే ఆధారాలు ఎక్కడ అంటారు, మనకు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఆధారాలు లేవు కదా అంటారు. ఇప్పుడు అమెరికాలో రిజిస్టర్ చేసిన కేసు కూడా అంతే, 1750 కోట్ల రూపాయల లంచం అంటే అమెరికాలో కేసు, ఎక్కడున్న ఆధారాలు చూపించారు. మనకు అసలు ఆసక్తి ఉంటాయి కదా. ప్రభుత్వం వ్యాపారాలు ఎప్పుడైతే చేతులు కలిపేస్తాయో దాదాపు అసాధ్యం అయిపోతుంది మనకు దాన్ని ఛేదించడం. అండ్ దట్ ఈస్ ద వెరీ అన్ఫార్చునేట్ నెక్సస్ ఈరోజు భారతదేశంలో ఉంది.
ఇది భారతదేశం వెనకబడటానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే స్వేచ్ఛగా ఎవరు వ్యాపారం చేసుకొని వాళ్ళకు సరైన వాళ్ళ వ్యాపారాలకి రక్షణ లేదు. దీని మూలంగా అపారమైన నష్టం జరుగుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ప్రసాద్ గారు అనేది అదే, ఏది ఆధారాలు చూపించండి, 2 ప్రైవేట్ పార్టీల మధ్య జరుగుతుంది అంటాడు. ఇప్పుడు జత్వానీ కేసు ఉందండి, బ్రాటర్ ఊరికే ఎత్తుకొచ్చారు. బాంబేలో ఉన్నామని తీసుకొచ్చి అమరావతిలో 5 ఎకరాలు, అసలు బాంబేలో ఉన్నామకి అమరావతిలో 5 ఎకరాలు ఆక్యుపై చేయడానికి ఏం సంబంధం? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఒక వన్స్ యూ గో డౌన్ ద పాత్, అధికార దుర్వినియోగం అంటూ మొదలు పెడితే దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్, దిస్ ఇస్ హౌ దే డూ ఇట్. సో ప్రసాద్ గారు, సో ఈ పోర్ట్స్ విషయంలో మీ కామెంట్ ఏంటి? ఇక్కడ 2 విషయాలు నేను చక్రవర్తి గారు బాగా చెప్పారు. మీరు ఉదాహరణకి అదానీ కేసులో ఎఫ్ఐఆర్ కనుక ఒరిజినల్ ఎఫ్ఐఆర్ అమెరికన్ బక్లాం కేసులో ఫైల్ చేసింది నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను కాబట్టి చూడండి. ఈ పేపర్ లో రాసిన దానికి ఎక్కడైనా 83, 84, 85 పేరాల్లో కనీసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని కూడా మెన్షన్ చేయాలి. ఇక రెండోది ఈ కేవీరో విషయంకి వచ్చారు కల్లా 2019 ఎలక్షన్స్ లో ఇది ఒక్కసారి వినండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం మాడారు. ఆయన ఎలా అడ్డతోలుగా తోచేస్తున్నాడు ఒక ఉదాహరణ. మనకి ట్యాక్సులు కట్టడం, ఆయన మనకి ఉద్యోగాలు ఇవ్వడం, కానీ సంపద అడగలేదు. వేలాది మంది మత్స్యకారులని పక్కన పెట్టేసి వారికి ఉపయోగపడాల్సిన వారి పోర్టును కూడా, వారు డాక్ చేసే పోర్టును కూడా కాకినాడ పోర్టును కలిపేసుకొని ఏదైనా అడిగితే ప్రజల మద్దతు ఉంటే, అంటే ఉదాహరణకి ఎలా అవినీతి జరుగుతుంది అక్కడ లోకేష్ గారు అడుగుతారు కదా, ఎక్కడ అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. బర్త్ నెంబర్ 5, 6, 7 కావాలి, ఎక్కువ పెద్ద షిప్స్ కావాలి, దీనికోసం డాక్ చేయడానికి అని చెప్పి కొత్త పెడితే అక్కడ ఇసుకతో నింపాలి, దానికోసం మన హోప్ ఐలాండ్ ఉంది. అది మనకి బంగాళాఖాతం, మన గోదావరి తీరం 2 కలిపి వస్తే సహజ కాకినాడ నగరం ముంపుకు గురవకుండా, వరదలకి ముంపుకు గురవకుండా కాపాడుతుంది, అంటే ఆశ కల్పించేది. అలాంటి హోప్ ఐలాండ్ లో ఒక్కొక్క ఫోటోస్ ఉంటే, ఇప్పుడు ఇది నేను నిర్మించడానికి కారణం ఏంటంటే ద కాంట్రడిక్షన్స్ ఆన్ కేవీ రావు గారి మీదే ఉన్నాయి. మీరు గమనిస్తే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 2019 క్యాంపెయినింగ్ లోనే ఐడెంటిఫైడ్ సమ్ నాన్సెన్స్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ పర్టికులర్ దిస్ థింగ్. సో ఇవాళ ఆ ప్రాసెస్ లో ఈ రేషన్ బియ్యంతో కలిపి 2 అనుసంధానించి ఈస్ గివింగ్ అటాక్ ఆన్ కేవీ రావు టు డైవర్ట్ దట్ ఎంటైర్ ఇష్యూ. ఇక్కడికి ఏమైందంటే అరబిందో మీదకి వచ్చింది. ఇప్పుడు అరబిందో డైవర్షన్ అన్నది పక్క తీద్దాం, కాసేపు ఫర్ టైం పాస్ అనుకుందాం, ఏదైనా అనుకుందాం. ఇప్పుడు అదానీ కేసులో కానీ, ఈవెన్ జత్వానీ కేసు కానీ, ఈ రోజు దాకా మీరు పెట్టిన లడ్డూల విషయంలో కానీ, ఏదైనా సరే శాంక్చుర్ డాక్యుమెంట్ బేసింగ్ ఆన్ ది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో దీన్ని ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నాం, ముందుకెళ్తున్నాం అని చెప్తే ఎవరికి అప్రహెన్షన్స్ ఉంది. వీళ్ళు ఒక నెలల పాటు దాన్ని రెక్టికేటించి తక్కువ పక్క డస్ట్బిన్ లో పడేసి నెక్స్ట్ ఇంకో కొత్త ఇష్యూ తీసుకుని వస్తున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ టైం పాసింగ్ సిచ్యువేషన్స్ అంటున్నారు. ఇవాళ మీరు అదానీ కేసులో ఆ ఎఫ్ఐఆర్ లో 83, 84, 80, 95 పేజీల దాకా ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చూపించమనండి. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ప్రసాద్ గారు, మీరు చూడలేదు, మీరు ఒక్క చార్జ్ షీటే చూసారు, 3 చార్జ్ షీట్లు ఉన్నాయి. 3వ చార్జ్ షీట్ లో చూడండి, 53వ పారాగ్రాఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, సీఎం 1750 కోట్లు అండ్ బ్యూరోక్రాట్స్ అని రాసింది. మీకు పంపిస్తాను, మీ దగ్గర నేను ఇప్పుడే పంపిస్తాను మీకు, నేను చదివి అవసరం లేదు సార్, నేను చదివి వినిపిస్తాను. నేను లేకుండా ఏమి మాట్లాడను, మళ్ళీ చెప్తున్నాను. రెండోది, ఇవాళ మీరు జత్వానీ గారి కేసులో అలా విద్యాసాగర్, కొక్కల విద్యాసాగర్ గారికి ఇప్పటికి కూడా బెయిల్ రాకుండా ఉన్న దానికి దీనికి మాటతో అలా అక్కడెక్కడో జిందాల్తో ముడిపెడితే ఎవడేం మాడతారు? ఇదే జిందాల్ గారు నరేంద్ర మోడీ గారు ఫ్లైట్ లో నవాజ్ షరీఫ్ ని కలిసి రావడానికి వెళ్ళి వచ్చారు. ఏ లెవెల్లో ఏముంటది? ఇవాళ మీరు సంబంధించిన ఏ వ్యవస్థకి సంబంధించిన వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకి రాష్ట్ర ప్రభుత్వ పర్వ్యూలో ఉన్న వాటిల్లో మీరు వేలెత్తి చూపించండి, ఏదైనా చేయండి, వీళ్ళెవరూ రిగ్రెట్స్ అన్నారు. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీతో పనిచేస్తుంది, దానికి నమ్మకం కలిగించింది. అంతేకాని ఒక ఆర్ఓసి ఇన్వాల్వ్మెంట్ లో షేర్లు ట్రాన్స్ఫర్ అయిన దాంట్లోనూ, సెబీలైడ్ వ్యవస్థలు ఇన్వాల్వ్ అయినాయి ఈ విషయంలోనూ, ఏ ప్రాసెస్ లోనూ ఏ ప్రాతిపదిక మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నప్పుడు ఇదే కేవీ రావుకి ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు లేని అప్రహెన్షన్స్ ఇన్ బిట్వీన్ కేవీ రావు అండ్ అరబిందో దగ్గరికి వచ్చారు కల్లా అగైన్ కేవీ రావు ఈ వాంట్స్ టు గెట్ బ్యాక్ బికాస్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అబ్జెక్షన్ లేదా, ఆయన అబ్జెక్షన్ ఫేస్ చేసేది కదా.
సో ఇవి ఈ క్రిటికాలిటీస్ చూడండి. సో ఇక్కడ దేని మీద దేన్ని ఆపాదించి మాట్లాడుతున్నారో, దేనికి సంబంధం ఉందో 3 విషయాలతో కనుక మనం అలైన్ చేసుకుని మాట్లాడితే అవుట్కమ్ మనం వేరే దానికి వెళ్ళి మాట్లాడుతున్నాం. సార్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. 50 No, go ahead, sir. Finish. నేనంటుంది ఒక దగ్గర 59,000 60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్న నాదెండ్ల మనోహర్ గారు గొడవలు సీజ్ చేశారు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంతో. సబ్సిక్వెంట్ గా సమ్ అమౌంట్ ఆఫ్ రైస్ విచ్ వెంట్ టు సీ పోర్ట్ అన్న దగ్గర గౌరవ కలెక్టర్ గారే విత్ డిస్క్రిప్షన్స్ దాన్ని టెంపరీగా స్టాల్ చేశారు. ఇవాళ మనకి ఫుడ్ సప్లై యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే 6 నెలలకు మించి ఫుడ్ కి సంబంధించిన దేన్ని రిటైన్ చేయడానికి లేదు. అది ఐదర్ గవర్నమెంట్ హాస్ టు టేక్ బ్యాక్ ఆర్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నారాయణ మనోహర్ గారు చెప్తారు పక్కన. సో ఇవన్నీ గమనిస్తుంటే ఇది కేవలం ఒక నెలల పాటు, ఎందుకంటే నిన్నటితో అదానీ గారి ఫైల్ పక్కకి వెళ్ళిపోయింది. కొత్తగా ఈ బియ్యం కాకినాడ సీ పోర్ట్ మీద కొత్త డిస్కషన్ డిబేట్ కి తెరలేదు. ఎందుకని ఇందులో ఏం పెద్ద వింత లేదు. కానీ నెల 4 రోజులు నడుస్తుంది. ఇదే సిబిఐ 2020లో అగ్రిమెంట్ జరిగినప్పుడు నాకు అన్యాయంగా లాక్కున్నారన్న మనిషికి రోజు 24 గంటలు ఖర్చు పెట్టి ఉండరు కదా. ఈ కూడా లాంచ్ కంప్లైంట్. పాత కంప్లైంట్ ఏది? సిఐడి గారు ఒక అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు 0 FIR ఎక్కడైనా ఫైల్ చేయొచ్చు కదా సార్. బెదిరింపులకు గురి పడిన తర్వాత ఏముంది, చిన్న క్లారిఫికేషన్. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సస్పెండ్ చేసిన తర్వాత లాస్ట్ రిటైర్మెంట్ దాకా ఆయనకి మళ్ళీ ఇదే ఇవ్వలేదు. ఇవాళ వీళ్ళందరూ డీజీపీ ఆఫీకి అటాచ్ చేశారు. డీజీపీ ఆఫీకి అటాచ్ చేయడం వీ నో ప్రెటీ వెల్ వాట్ ద నెక్స్ట్ యాక్షన్ విల్ బి. వాళ్ళు ఏదో కాదంబరి నత్వాని విషయంలో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన వాళ్ళు ఇవాళ కలెక్టర్లు వీటిలో ఉన్న దాంట్లో ఏం చేస్తారో 2 రోజుల్లో మీకు తెలుసు. ఏదో ఒక దాన్ని పట్టుకుని దీని నుంచి దానికి ముడిపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికో ఇంటర్లింక్ చేసుకుంటే దాంట్లో నుంచి ట్రావెల్ అవుదాం అంటే ఓన్లీ టెంపరీ పీరియడ్, అందుకని ఇంకెళ్ళు. ఓకే చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రసాద్ గారు సెకీ కేసులు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి గారి పేరు కానీ లేదన్నారు. జస్ట్ క్విక్లీ రీడ్. ఆయన డిఓజే అంటే FBI డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఛార్జ్ షీట్ చదువుతున్నారు కానీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఛార్జ్ షీట్ చదవట్లేరు. క్విక్ గా ఒక 3 లైన్లు చదివిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ నెగోషియేటెడ్ ఏ పర్చేస్ ఆఫ్ 7,000 megawatt of power from SECI under a PSA. As part of that agreement and consistent with what was communicated to Azure, the rate of 25 lakhs per megawatt was used to calculate the amounts promised to paid to officials in Andhra Pradesh. దాని తర్వాత అంటే 54వ పారాగ్రాఫ్ ఇది. That is 7,000 megawatts multiplied by 25 lakhs which equals to 1,750 crore. That is more than $200 million. As the record indicates, these Andhra Pradesh officials included, జాగ్రత్తగా వినండి, as record indicates, these Andhra Pradesh officials included the chief minister or CM. ఇంతకంటే స్పష్టంగా ఎవరు రాయడు ఇంకా. సో యూ కెనాట్ సే దట్ ఎక్కడ లేదు అని. దీనికి కూడా నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అవుట్ ఆఫ్ దీస్ 3 FIRలు ఏదైతే మీరు ఇప్పుడు చదివి వినిపించిన దానికి కాంట్రడిక్షన్, జగన్మోహన్ రెడ్డి అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కెనాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ దిస్ థింగ్ వాట్ కాల్ అగ్రిమెంట్ విత్ అదాని. Because if you really look into this Gujarat, even though southern Gujarat, western Gujarat, eastern Gujarat lo generate in power ni use chestunna, it is again rerouted through SECI only. Then only they are using those powers with the rates. But the initiation which was taken place as far as the power purchase is concerned, SECI itself is initiated to Andhra Pradesh government that time. The parties involved is Andhra Pradesh government, central government of India, and SECI. These 3 are competent authorities. Apart from that, if that was the case, Jagannath Reddy itself is owning a southern Saraswati power projects. He doesn't have any agreement with that respective company kada. So how can he reroute through Adani? This is again a contradiction. మీరు అంటుంది ఏంటంటే మీరు చెప్పిన దాంతో ఏకీభవించాలన్న దగ్గర SECI is playing a role just like a SEBI. అర్షద్ మెహతా గారు చేసిన దౌర్భాగ్యానికి SEBI ఎలా రోల్ ప్లే చేస్తుందో వితౌట్ ఎనీబడి వాళ్ళకి నచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి కుదరదు. ఇట్ హ్యాస్ టు త్రూ వయా SECI అన్న దాంట్లో ఇందులో 3 కాంపిటెంట్ అథారిటీస్ గవర్నమెంట్ అథారిటీస్ అంటే ఇక్కడ ఉన్నవానికి బీజేపీ గవర్నమెంట్ వచ్చాయి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దొరికాడు కాబట్టి ఈయన చేద్దాం అంటే ఎట్లా? ఇందాక చెప్పినట్టు చక్రవర్తి గారు అన్నారు, ప్రసాద్ గారు అన్నారు, ఇందాక చెప్పినట్టు ఏంటంటే 2 పార్టీల మధ్య జరిగాయి అన్నటువంటి ఒక దాంట్లో ఇప్పుడు ఏమో అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్, SECI లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్ప. ప్రసాద్ గారు ఎస్ ఇక్కడ అదే ఇందాక మీరు చెప్పినట్టుగా ROC జరిగిన 2 పార్టీల మధ్యలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందులో జరిగిందో లేదో ఏంటో తెలియదు అన్నట్టుగా
ఇక్కడ కూడా అసలు వీళ్ళు ప్రధానమంత్రి మోడీ చెప్పారు కాబట్టి అదానికి నేపాల్లో అక్కడ పవర్ ప్లాంట్లు ఇచ్చారు, ప్రధానమంత్రి చెప్పారు కాబట్టి ఇంకో చోట ఇచ్చారు, వీటికి కూడా ఆధారాలు లేవు. కానీ అన్ని అదానికి వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గంగవరం పోర్టుతో సహా 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది గంగవరం పోర్ట్కి, 1800 ఎకరాల ల్యాండ్ ఉంది, ప్రాఫిట్స్లో ఉంది. ప్రభుత్వానికి ఇంకొక 25 ఏళ్లలో దఖలు పడి ఆంధ్రప్రదేశ్ పోర్ట్ అవుతుంది. అది మాకు అవసరం లేదు, మేము అమ్మేస్తాం. దాన్ని ఎవరు చెప్పారంటే మళ్ళీ ప్రధాని మోడీ గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అదాని గారు కలిసారు, అమ్మేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకు ఓట్లేసింది దానికి. అది ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సో అండ్ సో కావచ్చు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దట్. అలాగే ఇక్కడ ఈ ప్రైవేట్ పోర్టుల్లో ఏదో చెప్పారు, సరే దాంట్లో కేసు ఉంది కాబట్టి నేను మీ మాటతో ఏకీభవిస్తాను, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం ఏదైతే ఆధారాలు ఉన్నాయో బయటికి రావాలి, పాత ఎఫ్ఐఆర్ అయితే బయటికి రావాలి, కేసు ఎప్పుడు పెట్టారో బయటికి రావాలి, ఎప్పుడు బెదిరించారో అనేది బయటికి రావాలి. దాని వెనకాల ఉన్నటువంటి వరుసగా పేర్లన్నీ ఇవే వినిపిస్తున్నాయి కాబట్టి బాహుళ్యంలో దానికి సంబంధించి రావాలి. బాలగురుస్వామి గారు కంక్లూజింగ్ కామెంట్స్ ప్లీజ్. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పారు మీరు, టైం పడుతుంది, అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం అని చెప్పి. ఇది 6 నెలల ముందే తెలిసినా కూడా ఇప్పటిదాకా ఏం చేశారు? అలాగే ప్రతి నెల మీరు టైం పాస్ చేయడానికి ఒక్కొక్క ఇష్యూని తీసుకొస్తున్నారు. తిరుపతి లడ్డు, జత్వా అని, అదాని, అంబానీ, ఇంకో అని ఏమంటారు దానికి? మరి ప్రధాని మాత్రం ఒప్పుకోరు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక కేసు పట్టుకున్న తర్వాత దాన్ని కంక్లూజన్కి వచ్చేటప్పుడు దాన్ని కొన్ని చర్యలు తీసుకుంటారు, దానికి కావాల్సిన ఎవిడెన్స్ సేకరిస్తారు, దాని మీద ఏం చేయాలో చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే దానికి వెళ్తారు. అంతే తప్పిస్తే ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాల పుట్టని ఎన్ని నెలలు తవ్వినా అన్ని నెలలకు సరిపడా ఉన్నాయి. అందువల్ల ఎందుకనంటే మీరు ఒక సబ్జెక్ట్ నే పెట్టుకొని దాన్నే ముందుకు పోవాలి, దాని మీదే చెయ్యాలి అన్నట్టుగా ఉంది ప్రసాద్ అన్న గారు చెప్తుంటే. ఎందుకనంటే ఒక నెలలో ఒకటి చేశారు, ఇంకొక నెలలో ఇంకొకటి చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? అలా చేయకూడదని ఉంటే చెప్పండి. అంతే తప్పిస్తే కేసు వచ్చే కొంది చేసుకుంటా పోతారు తప్పితే ఒకటి చేశారు, ఒక నెలలో ఒకటి చేశారు, లడ్డూది ఒక నెలలో చేశారు, జత్వానీది ఒక నెలలో చేశారు, లేదంటే ఇంకో నెలలో చేశారు అంటున్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి, ఎందుకనంటే మీరు 5 సంవత్సరాల కాలంలో ఎన్ని చేశారనేది పాపాల పుట్ట మొత్తాన్ని చిత్రగుప్తుడి చిట్టలాగా. అందువల్ల ఎందుకనంటే పర్లేదు. అందువల్ల ఎందుకనంటే ఖచ్చితంగా వైసీపీ అరాచక ప్రభుత్వం ఏ విధంగా చేసింది, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. ఎందుకని ఈ మాట చెప్పాలి అంటే, ఫస్ట్ 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తుల్ని ఎంత ప్రకటించాడు? తర్వాత వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి 2004లో 2009 తర్వాత వాళ్ళ నాన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంతకు పెరిగినాయి, ఏ విధంగా వచ్చినాయి అంటే క్విట్ ప్రోకో చెయ్యడంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే 1,00,000 కోట్లు దోసుకున్న వ్యక్తి తన చేతికే అధికారం వస్తే 1,00,000 కోట్ల మాట జోక్ అయిపోయింది బాలగురుస్వామి గారు. 1,00,000 కోట్లు అనేది జోక్ అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్స్ నాట్ ఏ పొలిటీషియన్, అతను బిజినెస్ మ్యాన్. అతను ఎలా సంపాదించుకోవాలో, ఎలా దోచుకోవాలి వీటి మీద తప్పితే అడ్మినిస్ట్రేషన్ మీద కావచ్చు, పాలిటిక్స్ మీద కావచ్చు అసలు ఎటువంటి అవగాహన ఉన్న వ్యక్తి కాదు. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. వచ్చాడు చేశాడు తప్పితే రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దాంట్లో కూడా ప్రపంచం మొత్తం కూడా తిరిగి చూసే స్థాయికి అవినీతి దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పి నేను తెలియజేస్తాను. బాలగురుస్వామి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఒక కేసు విషయం తీసుకొస్తున్నా ఇక్కడ, ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. మీకు తెలుసు, మీరు చూశారు, పోరాటాలు చేశారు, అంతా అయింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, తర్వాత అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, వీళ్ళు ప్రతి ఆధారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏపీలో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రెస్ మీడియా హౌస్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లియర్గా ఇదిగో ఇది ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇది ఇక్కడి నుంచి వెళ్ళింది అని ఆధారాలు చూపించి మరీ చెప్పారు. అది అందులో ఆధారాలు ఉన్నాయా, ఏ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది ఏంటి అనేది కోర్టులో విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చాయి. అది అందరికీ తెలిసిందే. ఈరోజు మీ దగ్గరకు వచ్చేసరికి తీస్తున్నారు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏమైనా చూపిస్తున్నారా? ఖచ్చితంగా చూపిస్తాము.
అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ కరకట్ట మీద ఫైల్స్ తగలబెట్టారు. ఇంకొక మాట ఇన్సఫిషియెంట్ గా ఉంది కాదు ఇన్సఫిషియెంట్ గా ఉంది క్వశ్చన్. ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్స్ బాలగురుస్వామి గారు వాళ్ళందరినీ వదిలేశారండి, సస్పెన్షన్ కూడా ఎత్తేసారు వాళ్ళ మీద, మీకు తెలుసో లేదు. బాలగురుస్వామి గారు క్వశ్చన్ ఇన్పర్ఫెక్ట్ గా ఉంది. లాస్ట్ లో ఇంకొకటి యాడ్ చేయాలి ఏంటంటే, ఆ రోజు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేసినటువంటి అధికారులు మీ కూటమి ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి మీరు చెబుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, కుట్రలు, కుంభకోణాలు వీటన్నిటికీ సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పరిగెత్తలేకపోతున్నారు? మీకు ఎందుకు ఆధారాలు ఇవ్వలేకపోతున్నారు? ఏమండి, జస్ట్ చిన్న కరెక్షన్, ఫైల్ తగలబెట్టిన కేసులో అధికారులు సస్పెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు. చెవిరెడ్డి గారి మీద మర్డర్ హత్య నేరం మోపిన తర్వాత ఆయనకి స్టేషన్ లో బెయిల్ ఇచ్చి పంపిస్తే హైకోర్టు ముక్కునేలేసుకుంది ఎందుకు పంపించారు అనేది. హత్య నేరం ఈజ్ నాట్ ఎ బెయిలబుల్ అఫెన్స్. చక్రవర్తి గారు, కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో నేనైతే ఆ కంప్లైంట్ ఇవ్వలేదని అతను విత్డ్రా చేసుకుంటే మనం ఏం చేస్తాం దాంట్లో? తదనంతర పరిణామాలు చూడండి చక్రవర్తి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా నేను ఆ విధంగా కంప్లైంట్ ఇవ్వలేదని అతను విత్డ్రా చేసుకున్నాను. బాలగురుస్వామి గారు దీనికి సమాధానం మేబీ ఈ రోజు దొరకపోవచ్చు, కానీ చూద్దాం. టైం మించిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ, చక్రవర్తి గారు థ్యాంక్ యూ, బాలగురుస్వామి గారు థ్యాంక్ యూ. ఎనీవే, కూటమి ప్రభుత్వం మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది అంటే లాస్ట్ క్వశ్చన్ తోటే క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ అధికారులు కూటమి ప్రభుత్వానికి ఇంకా సహకరించడం లేదా? గత 5 ఏళ్లలో పనిచేసినటువంటి పనితీరు అంత స్పీడ్గా, అంత యాక్యురేట్గా ఇప్పుడు పని చేయడం లేదా, లేదా పని చేయించుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? ప్రజలు డిసైడ్ చేయాలి, లేదా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి క్లియర్గా చెప్పాలి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.